సో 'వీరాంజనేయుల విహారయాత్ర' నిన్ననే రిలీజ్ అయిందండి ఆన్‌లైన్ ఈటీవీలో. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ యాప్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అండి. సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా ఇది. మీ అమ్మానాన్నలతో, మీ తాతయ్య నానమ్మలతో, తాతయ్య అమ్మమ్మలతో, పిల్లలతో అందరూ కలిసి చూడాల్సిన సినిమా. ఎందుకంటే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్న చిన్న ఫైట్స్, చిన్న చిన్న ఈవెంట్స్, అంటే మీరు వెళ్ళిన ఫ్యామిలీ ట్రిప్స్ అవన్నీ గుర్తొస్తాయి మీకు. అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి అండ్ మీ ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న క్యూట్ గొడవలు, అంటే ఏమవుతుందంటే చిన్నప్పుడు బాగా గొడవ పడిపోతాం ఆ టైంలో చాలా సీరియస్గా. బట్ కొన్నేళ్ళ తర్వాత అరే దానికోసం కొట్లాడుకున్నాం అని ఒక చిన్న నవ్వుకుంటాం. అండ్ చాలా మంచి మంచి ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. సో మన ఇంట్లో జరిగే కథలానే ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఈటీవీ విన్. అండ్ ప్రియా కూడా మీరేం చెప్తారు వీరేంద్ర? ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. అండ్ చాలా రిలేటివ్, అంటే చాలా రిలేట్ అవుతారు అందరు ఫ్యామిలీస్ మా మూవీ చూసి. సో ప్లీజ్ చూడండి, మాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్ ఆన్ ఈటీవీ విన్ యాప్. నాకు ఇష్టమైన డైలాగా, నేను మా నాన్నమ్మకు ఒక డైలాగ్ చెప్తా, నోరు మూసుకోలేకపోతే దింపేస్తా కాడి నుంచి. అది నా సో ఫేవరెట్. అగైన్ మీకు ఇష్టమైన డైలాగ్ ఈ సినిమాలో? నాకా అందరు నన్నే చెప్పండి, ఆ. నేనే లోకం. యా కరెక్ట్. అందరు నన్నే బ్లేమ్ చేయండి, నేనే అందరికీ లోకువ. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా యా పర్టికులర్లీ వాట్ యు వాంట్ టు సే అబౌట్ అప్కమింగ్ మూవీస్? చిన్నది పెద్దది అంటూ అదేం లేదండి. ఇప్పుడు ఇప్పుడు కంటెంటే కింగ్, స్క్రిప్టే కింగ్. సో ఎక్కడ కథ బాగుంటే జనాలు అక్కడికే వెళ్తున్నారు. సో మా కథ కూడా చాలా బాగుంది అని మేము ఫీల్ అవుతున్నాము. అండ్ జనాలు కూడా చెప్తున్నారు. మన ప్రెస్ షోలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నిన్న స్ట్రీమింగ్ అవుతున్న దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషలీ ఫ్యామిలీస్ చాలా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. బికాస్ ఇందులో ఉన్నవి చాలా ప్యూర్, వెరీ రిలేటబుల్ ఫ్యామిలీ ఎమోషన్స్, రియల్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఏదో ఫేక్గా పెట్టేసిన ఎమోషన్స్ కాదు. చాలా లైక్ ఈధర్ యూజువల్గా ఏముంటుందంటే చాలా హ్యాపీగా చూపిస్తాం, లేకపోతే ఎప్పుడు కొట్లాడుకుంటూ చూపిస్తాం ఎవరు మాట్లాడుకోకుండా. ఇది ఎట్లా ఉంటుందంటే మనం ఇవాళ మాట్లాడుకోకపోతే రేపైనా మాట్లాడుకుంటాం. ఇవాళ కొట్లాటైతే 2 రోజులు అలా ఉండి మళ్ళీ థర్డ్ రోజు ప్యాచప్ అవుతామే. ఒక ఫ్యామిలీ టుగెదర్ లైఫ్ని ఎలా ముందుకు వెళ్తూ ఉంటుందో ఈ సినిమా కూడా అలా రోడ్ ట్రిప్లో ముందుకు వెళ్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి, రిజాల్వ్ చేసుకుంటూ ఉంటారు, ప్రేమించుకుంటారు, ఐ మీన్ కోపడతారు, అలానే సంజాయించుకుంటారు, సారీలు చెప్తారు. దట్ ఈస్ ఆల్ ఫ్యామిలీ ఈజ్ ఆల్ అబౌట్. సో ప్రియవడ్లం గారితో ఆల్రెడీ యాక్ట్ ఇంకో చేసేసాను సినిమా కదండి. చేస్తారేమో ప్రియ గారు? డెఫినెట్లీ అండి. అంటే అట్లీస్ట్ ఈ సినిమాతో అంటే ఆల్మోస్ట్ మేము ఒక 5 months ట్రావెల్ అయ్యాం. సో అంటే ఒక సినిమాలో మేము బ్రదర్ అండ్ సిస్టర్ ప్లే చేసాం. రియల్ లైఫ్లో కూడా ఆ బాండ్ ఏర్పడింది మాకు. సో ఒక కెమిస్ట్రీ ఏర్పడింది. అంటే వి అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ ఈవెన్ యాక్టింగ్ వైజ్ కానీ. సో వేరేనా ఎవరైనా మంచి రోల్స్తో మంచి ఏదైనా ఆఫర్ చేస్తే వై నాట్. అకాన్కి వచ్చారు కదా, సో వాట్ Yeah. యు ఫీల్, హౌ యు ఫీల్ హియర్? యా ఇక్కడ చాలా ఒక యూనిక్ ఈవెంట్ జరుగుతుందండి ఇక్కడ. సో బేసికలీ ఎక్స్ట్రా మైల్స్ ఇన్ కొలాబరేషన్ విత్ అకాన్తో ఒక మంచి ఫండ్ రైజర్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఒక మన అరటి ఆకు మీద మొత్తం ఆంధ్రా మీల్ సర్వ్ చేస్తూ, అండ్ దానికి ఏం ప్రైజింగ్ ఏం లేదు. ఎవరైనా వచ్చి దానికి ఎంత అంటే అంత పే చేయొచ్చు. ఆ ఫండ్స్ అన్నీ ఎక్స్ట్రా మైల్స్ ఫౌండేషన్కి వెళ్తాయి. ఆ ఫౌండేషన్ బేసికలీ ఈ ఈ ఈ డబ్బులు తీసుకొని ఎన్ఐసియులో బేబీస్ ఎవరైతే అండర్ ప్రివిలేజ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఎన్ఐసియులో ఉన్న బేబీస్ ఉంటారో, ఇప్పుడు చాలామంది పుట్టిన తర్వాత లైక్ కొంతమంది ఎన్ఐసిలో చేరుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎన్ఐసియు ఖర్చులు చాలా ఎక్కువ, యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ స్టే ఉంటుంది ఎన్ఐసియు. సో దానికి హెల్ప్ చేయడానికి, అలాంటి బేబీస్ని హెల్ప్ చేయడానికి ఎక్స్ట్రా మైల్స్ హ్యావ్ టేకెన్ దిస్ ఎక్స్ట్రా మైల్ to conduct this event in collaboration with Akan. So grateful to both the parties to organize such a beautiful event, and we are happy to be part of it. So yeah, thank you so much.